హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క వార ఫలాలు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు ఎలా ఉన్నాయో టారెంట్ కార్డ్స్ను ఉపయోగించి తెలుసుకుందాం. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? Three of Pentacles, Ten of Wands, okay, Lovers, Wheel of Fortune. ధనుసు రాశి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ అనేది వాళ్ళు చేస్తున్నారు. వర్క్ విషయంలోనే ఇంకా బాగా ప్రోగ్రెస్ అవ్వడానికి ఎక్కువగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఇండివిజువల్ గా వర్క్ చేసి కన్నా సరే టీం వర్క్ కనుక చేసి ఉంటే వాళ్ళ యొక్క లైఫ్ లో ఇంకొంచెం మోర్ గా ప్రోగ్రెస్ అవుతారు. వీళ్ళు చాలా మంది, ఎక్కువ మంది ఇంటి నుంచి బాగా దూరంగా వచ్చి పనిచేయడం వల్ల చాలా బర్డెన్ గా కూడా ఫీల్ అవుతున్నారు. సూన్ మీ యొక్క ఫార్చ్యూన్ అనేది త్వరలోనే మీకు యొక్క మారబోతుంది. మీరు దానికోసం ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మేబీ సూన్ మీ యొక్క సోల్మేట్స్ ని కూడా మీరు కలుసుకోబోతున్నారు. మీ లైఫ్ లోని కొత్త స్టార్టింగ్స్ అనేవి, న్యూ బిగినింగ్స్ అనేవి కూడా మనకి మొదలవబోతున్నాయి. త్వరలోనే మీరు ఒక వర్క్ విషయంలోనే ఎక్కడికైనా బయటకు వెళ్ళడం, లేకపోతే కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్ళడం ద్వారా కూడా మీ యొక్క సోల్మేట్ ని మీరు మీట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కూడా కనబడుతున్నాయి. అక్కడ మీతో కలుసుకునే కొత్త వ్యక్తులతోని ముందు జాగ్రత్తగా మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మనకు సూట్ అవుతారా లేదా అనేది తెలుసుకున్న తర్వాతే మీరు ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ గా వేయండి. కానీ తొందరపడి మీరు ఏ ఒక్క నిర్ణయాలకు కూడా రావద్దు. మనం ఇప్పుడు ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉందో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ధనుసు రాశి వారి యొక్క ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? ఓకే, ఫైనాన్స్, హ్యాంగిడ్ మ్యాన్. ఫైనాన్షియల్ విషయంలోనే మీరు చాలా కన్ఫ్యూజ్డ్ అండ్ స్టేట్ లోనే ఉన్నారు. ఆ మనీ అనేది మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ గా వెళ్తున్నాయా లేదా అన్న విషయంలో కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు. కాబట్టి మీరు ఈ వీక్ లోనే మీరు మనీ విషయంలోని ఏ విధమైన డెసిషన్స్ అనేవి తీసుకోకుండా ఉంటేనే మీకు బాగుంటది. మనీ విషయంలోని మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండడం కూడా చాలా మంచిది. నెక్స్ట్ రిలేషన్షిప్ విషయంలోనే కూడా మనం చూద్దాం. రిలేషన్షిప్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది, ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది, ఇందాక ఇప్పుడు వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది. మీ యొక్క కొత్త రిలేషన్స్ అనేవి మీ లైఫ్ లోకి రాబోతున్నాయి. మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మేబీ ఈ కొత్త న్యూ ఇయర్ లోకి మీ కొత్త పర్సన్స్ అనే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు. వాళ్ళు రావడం వల్ల మీ లైఫ్ అనేది ఇంకా బాగా ప్రోగ్రెస్ అవ్వే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. నెక్స్ట్ మనం కెరియర్ అండ్ హెల్త్ కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ధనుసు రాశి వారి యొక్క కెరియర్ అండ్ హెల్త్ ఎలా ఉందో. కెరియర్ విషయంలోనే జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. కెరియర్ లోనే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో దాని యొక్క ఫలితమే మనకి ఇదవుతుంది. నేను ఎక్కువగా పనిచేస్తున్నాను కానీ నాకు ఒక రిజల్ట్స్ రావట్లేదు అన్న దీనికోసం మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలా మీరేం ఆలోచించకండి. మీరు ఆల్రెడీ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంకా టీంతో కానీ టీమ్ స్పిరిట్ తో కానీ మీరు కనుక వర్క్ కనుక చేస్తే మీరు ఇంకా మీ కెరియర్ విషయంలోనే మీరు ఇంకా ముందుకు కూడా వెళ్ళగలుగుతారు. మనం చేసే పనులు బట్టే మనకి రిజల్ట్స్ కూడా వస్తాయి. మీరు మంచి పాజిటివ్ డైరెక్షన్ లోనే మీరు వెళ్ళండి. మీ కెరియర్ అనేది బాగా ప్రోగ్రెస్ కూడా అవుతుంది. హెల్త్ విషయం ఏంటో అది కూడా చూద్దాం. హెల్త్, జస్టిస్ కార్డ్. హెల్త్ విషయం అనేది ప్రస్తుతానికైతే స్టేబుల్ అండ్ బ్యాలెన్స్డ్ గానే ఉంది. మీరు మంచి డైట్ అనేది ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. అదే మీరు ఇంకొంచెం బాగా ఇచ్చేయండి. హెల్త్ కాన్షియస్ గా కూడా ఉండండి. మంచిగా ఎక్సర్సైజ్ అవి చేయండి. మీ హెల్త్ అనేది స్టేబుల్ గా బాగుంటుంది. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి నక్షత్రాల వారిగా కూడా మనం ఎలా ఉన్నాయి ఫలితాలు అనేది మనం చూద్దాం. ముందుగా మూల నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది. 7 of Swords.
మూలా నక్షత్రం వాళ్ళు కెరియర్ విషయంలోని చాలా మంది మన వెనకథలో బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారు, లేకపోతే మోసం గట్రా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఉన్న ప్లేస్ లో నుంచి మనం ఉందామా లేదా అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఉన్న ప్లేస్ లోనే మీరు ముందు అనేది ఫస్ట్ కంటిన్యూ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ కాంట్ బట్ మనం ఇంకా అక్కడ ఉండలేము చేయలేము అన్న సిచ్యువేషన్స్ లో అయితే మీరు బయటకు వచ్చేయండి. ఏదైనా సరే ఈ వీక్ అనేది మీరు వెయిట్ చేయడం అనేది చాలా మంచిది. నెక్స్ట్ పూర్వాషాఢం వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం. టెంపరెన్స్. పూర్వాషాఢ వాళ్ళు ఏ విషయంలో అయినా సరే బ్యాలెన్స్డ్గా ఉండడం మంచిది. తొందరపడి ఏ విషయంలోనే ఏ నిర్ణయాలు అనేది తీసుకోకండి. అది కెరియర్ విషయంలో అయినా సరే, నెక్స్ట్ రిలేషన్షిప్ విషయంలో అయినా సరే చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉండండి. ఆచితూచి అడుగులు వేయడం అనేది మనకి చాలా మంచిది. దానివల్ల మనకి గుడ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఈ 1 వీక్ మీరు చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోండి ఏ విషయమైనా సరే. నెక్స్ట్ ఉత్తరాషాఢ 1వ పాదం చూద్దాం. 7 ఆఫ్ కప్స్. ఉత్తరాషాఢ వాళ్ళు ఎక్కువ ఇల్యూజన్స్ లోనే ఉంటున్నారు. వాళ్ళు ఏమీ చేయకపోయినా ఎక్కువ ప్రతి విషయంలోనే మోర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మోర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఫలితం అనేది మనకు వస్తుందని చేసుకోవాలి. మనం చేసిన పని బట్టే మనం ఫలితాలను కూడా మనం పొందగలుగుతాము. కాబట్టి ఫస్ట్ మీరు ఎక్కువగా ఆలోచించడం లేకపోతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మానేసి మీ వర్క్ అనేది మీరు చేయండి. ఓవరాల్ గా ధనుసు రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు చూడటమే కాకుండా మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క వీడియోస్ షేర్ చేయండి. స్టే పాజిటివ్, బీ హ్యాపీ. బాయ్.